ఓం శాంతి. ఆదరణీయులైనటువంటి మన్మోహిని దీదీ గారి నుంచి ఎంతో పాలన పొందిన ముంబై నుంచి మీరా అక్కయ్య గారు తన అనుభవాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఓం శాంతి. మన్మోహిని దీదీ గారి గురించి నేను ఏమని చెప్పగలను? తెల్లని వస్త్రాలు, అంతకన్నా స్వచ్ఛమైన కర్మలు, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో నిండిన దీదీజీ మా కోసం ఎప్పుడూ ప్రేరణాదాయకంగా ఉండేవారు. దీదీజీ పేరు మన్మోహిని అని ఎలా ఉందో అదేవిధంగా వారు తమ గుణాల ద్వారా అందరి యొక్క మనసులను మోహింపచేసే దీదీజీ. ఈ విశ్వ గగనంలో చాలా కొద్దిమంది ఆత్మలే నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మలను స్వయం పరంపిత పరమాత్మ కూడా స్మృతి చేస్తారు. అలాంటి సర్వోత్తమ ఆత్మలలో దీదీ గారు ఒకరు. ఈ రోజు నుండి ఎన్నో దశాబ్దాల క్రితం నేను జ్ఞానంలోకి వచ్చాను. ఆ సమయంలో మధుబన్కి వెళ్ళినప్పుడు దీదీ గారిని కలిశాను. దీదీ దృష్టి ఎంతో శక్తివంతంగా ఉండేది. నాకు అప్పుడు అనిపించింది వారి చూపుతోనే నేను ధన్యురాలునైపోయాను అని. మురళీ క్లాస్లో చూసేదాన్ని. బాబా మురళి వినిపించేవారు. అప్పుడు దీదీ అందరికన్నా ముందుగా కూర్చునేవారు. దీదీ అంత పక్కా గాడ్లీ స్టూడెంట్. క్లాస్కి కళ్ళజోడు, డైరీ, పెన్ తెచ్చుకునేవారు. అదేవిధంగా దీదీ క్లాస్ అయిపోయిన తర్వాత పాండవ భవనం అంతా తిరిగి వచ్చేవారు. యజ్ఞంలోని ప్రతి విభాగానికి వెళ్ళేవారు. బండారానికి కూడా వెళ్ళేవారు. ఆ తర్వాత వచ్చి అందరితో కలిసి కూరగాయలు కోసేవారు. అంటే కర్మణా సేవలో కూడా దీదీ తన సమయాన్ని అంకితం చేసేవారు. కాబట్టి ఇదే విధంగా దీదీతో ఉన్న ఇంకొన్ని అనుభవాలు చెప్తూ మీరా అక్కయ్య గారు అంటున్నారు, దీదీతో కలిసి నాకు కాశ్మీర్కి వెళ్ళే అవకాశం లభించింది. దీదీ యొక్క ఎంతో పక్కా దినచర్యను చూశాను. అమృతవేళ యోగం, మురళీ క్లాస్ మరియు మొత్తం దినచర్య ఎంతో ఖచ్చితంగా, ఎంతో క్రమశిక్షణగా ఉండేవి. ప్రతి వ్యక్తితో దీదీ ఎంతో ఆప్యాయంగా కలిసేవారు. ఆ ఈశ్వరీయ ప్రేమ, ఆ ఈశ్వరీయ అభిమానాన్ని పొంది వారు కూడా రెగ్యులర్గా క్లాసుకు రావడం ప్రారంభించేవారు. శాంటాక్రూజ్ సెంటర్ ప్రారంభమైన తర్వాత దీదీ గారు అప్పుడు వచ్చారు. అప్పుడు దీదీ భోజనం చేయడం నేను గమనించాను. దీదీ మౌనంగా ఉంటూ భోంచేసేవారు. అది కూడా నాకు ప్రేరణగా అనిపించింది. ఎలా ఖచ్చితంగా ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి, మౌనంలో భోంచేయాలో నేను నేర్చుకున్నాను. ఒకసారి నక్కీలు ఎక్కి మేమంతా వెళ్ళాము. అక్కడ నా లౌకిక సోదరుడు ప్రకాష్ కూడా మాతో వచ్చాడు. అతను చాలా చిన్న పిల్లవాడు. అప్పుడు దీదీ అతనితో మాట్లాడారు. దీదీలో నేను 2 రూపాలు చూశాను. గంభీరత అవసరమైనప్పుడు గంభీరత, రమణీయంగా ఉండాల్సినప్పుడు రమణీయత. ప్రకాష్ మా తమ్ముడు చిన్నవాడు అవ్వడంతో నక్కీలేక్ దగ్గర దీదీజీ ఒక మంచి ఆట ఆడారు. ఒక నాణాన్ని అక్కడ పెట్టినట్లుగా చేసి తర్వాత దాన్ని తీసుకున్నారు. ముందుగా అతని కళ్ళను సగం మూసి సగం తెరిచి ఉంచు అని చెప్పారు. ఆ తర్వాత నాణాన్ని కింద పడేయని చెప్పారు. అతను కళ్ళు మూసుకున్నప్పుడు దీదీ సైలెంట్గా నాణ్యం పెట్టినట్టు పెట్టనే లేదు. కానీ అతను కళ్ళు మూసుకున్న కారణంగా తన తల మీద కాణెం ఉంది అని అనుకున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి తల ఎంత ఊపినా నాణ్యం కింద పడేది కాదు. మేమందరము ఎంతో నవ్వుకునేవాళ్ళము. ఈ విధంగా చిన్నపిల్లలతో దీదీ ఎంతో రమణీయంగా, ప్రేమగా కలిసిపోయేవారు. దీదీ ఎంతో వాత్సల్యమూర్తి. ఇక్కడ నుండి నేను శిబిరం పార్టీలను సెంటర్కి తీసుకువెళ్ళినప్పుడు వారి జీవితాల్లో ఎంతో సుందరమైన పరివర్తన వచ్చేది. దీదీ ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు. ఇక్కడ 5 సత్తు పైసలు ఇచ్చి 1 అణా తీసుకుని వెళ్ళండి అని. అలా చెప్పినప్పుడు వినేవారంతా కూడా ఆసక్తిగా, ఏకాగ్రతగా వినేవారు. ముఖ్యంగా తీవ్ర పురుషార్థం చేయడంలో దీదీ చెప్పిన మధురమైన శిక్షణలు మా జీవితాలకు ఎంతో ప్రేరణగా నిలిచాయి. జీవితంలో ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. సమయానికి లెగవాలి, సమయానికి నిద్రపోవాలి, సమయానికి యజ్ఞ సేవ చెయ్యాలి అని నేను నేర్చుకున్నాను. అందులోనే మన ఉన్నతి ఉంది, అందులోనే మన అభివృద్ధి ఉంది. దాని ద్వారానే మనం విజయాన్ని పొందగలం. అదే విజయానికి ఒక తాళం చెవి, ఒక మార్గదర్శకత్వం. ఈ విషయాన్ని నేను దీదీ నుంచి నేర్చుకున్నాను. దీదీ బాబాతో కలిసి పాండవ భవన్ రౌండ్స్ వేసేవారు. బాబా వేలిని పట్టుకుని రౌండ్ వేసేవారు. అలాగే దాది ఎప్పుడూ చెప్పేవారు, బాబా కరణ్ కరావన్హార్, మనం నిమిత్త మాత్రులము. నేను నిర్మాణ స్వభావంతో కేవలం నిమిత్త భావనతో సేవ చేస్తున్నాను.
మనమందరము సర్వశక్తివంతుడైన బాబా యొక్క సంతానం కాబట్టి మాస్టర్ సర్వశక్తివంతులు అనేవారు. అవును, నేను మాస్టర్ సర్వశక్తివంతుని అని నాకు అప్పట్లో అనుభవం అయ్యేది. ఈ స్వమానం దీదీ గారికి ఎంతో దృఢంగా ఉండేది. ఇక్కడ నుండి అతిథులను, విఐపీలను తీసుకువెళ్ళినప్పుడు దీదీ వారిపై ఎంతో శ్రద్ధ చూపెట్టేవారు. ఒకసారైతే 56 రకాల భోజనాన్ని తయారు చేసేవారు. సౌగాతులు ఇవ్వడంలో కూడా దీదీకి ఎంతో సుందరమైన పద్ధతి ఉండేది. వ్యక్తులు ఎలాంటి వారో దానికి అనుగుణమైన సౌగాతునిచ్చేవారు. ముఖ్యంగా డైరీ, పెన్ ఇవ్వడం దీదీకి ఒక ప్రత్యేక కళ. డైరీని తెరిచి అందులో జ్ఞానానికి సంబంధించిన ఒక స్లోగన్ చూపెట్టి ఈ స్లోగన్ చదవండి అని చెప్పేవారు. అది హృదయాన్ని తాకేది. అంత ప్రేమతో దీదీజీ సౌగాత్ ఇచ్చేవారు. అలాగే ఎవరైనా వచ్చినా వారిని జ్ఞానం, యోగం ద్వారా చాలా బాగా పాలన చేసేవారు. ఎంతో శ్రద్ధను చూపెట్టేవారు. నేను పార్టీలను తీసుకువెళ్ళినప్పుడు దీదీ కూర్చుని ప్రశ్నలు అడిగేవారు. మురళి నుంచి ప్రశ్నలు తీసుకుని అడిగేవారు. అలాగే అందరినీ నవ్వించేవారు కూడా. ఆ నవ్వులో కూడా జ్ఞానం నిండి ఉండేది. దీదీ గారిని చూసినప్పుడు నాకు అనిపించేది, వీరిది ఎంత ఉన్నతమైన జీవితం, నేను కూడా నా జీవితాన్ని అలాగే తయారు చేసుకోవాలి అనిపించేది. రాయల్టీ అయితే దీదీ గారిలో అపారంగా ఉండేది. దీదీ యొక్క అంతరంగం, బాహ్య జీవితం రెండిటిలోనూ ఎంతో సత్యత, ఎంతో స్వచ్ఛత ఉండేది. దీదీ గారి ఆలోచన, మాట, కార్య వ్యవహారం మూడు ఒకే విధంగా ఉండేవి. దీదీ ఎల్లప్పుడూ చెప్పేవారు, మనలో మనమే మార్పు తీసుకురావాలి. ఇతరులు మారాలని ఆలోచించకూడదు, అందులోనే మన మేలు ఉంది. సాంగత్యంపై కూడా దీదీ ఎల్లప్పుడూ దృష్టిని ఆకర్షించేవారు. మన సాంగత్యం ఎలా ఉందో దానిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జ్ఞానంలోని ప్రతి విషయంలోనూ శ్రీమతం ప్రకారం మర్యాదలు, నియమాలను పాటిస్తూ ఎలా జీవించాలి, ఎంత ఖచ్చితంగా నడవాలి అనేది దీదీ మాకు నేర్పించారు. జీవితంలో యాక్యురసీ అనే విలువ అయితే దీదీ రక్తనాళాల్లో ప్రవహిస్తున్నట్లుగా ఉండేది. నేను దీదీ గురించి చెప్పాలి అంటే దీదీ గారు వచ్చిన కుటుంబం చాలా గొప్పది. అందువల్లనేనేమో ఎప్పుడూ కూడా దీదీ అందరినీ చాలా హుందాగా కలిసేవారు. అందుకే మాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి దీదీ గారిని కలవాలి, వారి దృష్టి తీసుకోవాలి అనిపించింది. మధుబనంలో ఎప్పుడైనా దీదీ గారిని చూసినా ఎక్కువగా బాబాతోనే కలిసి ఉండేవారు. అది మాకెప్పుడూ ఆనందాన్ని ఇచ్చేది. ఒకసారి బొంబాయికి వచ్చిన సందర్భం. చివరి దశలో దీదీ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి చూపించడానికి వెళ్తున్నారు. ఆ సమయంలో నేను ప్రత్యేకంగా దాదర్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ దీదీ రైలు తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. సాధారణంగా ఆ రైలుకు 2 నిమిషాలే స్టాప్ ఉండేది. కానీ ఆ రోజు కొంచెం ఎక్కువసేపు నిలిచింది. అప్పుడు నేను దీదీతో జ్ఞాన విషయాలు మాట్లాడుతూనే ఉన్నాను. ఈ విధంగా చిన్న సమయం దొరికినా దీదీ ఎంతో నిస్వార్థంగా మాలో జ్ఞానం, యోగాలను నింపి మాకు ప్రేరణ ఇస్తూ ముందుకు తీసుకుని వెళ్ళేవారు. అలాంటి దీదీ గారి యొక్క మధుర స్మృతులను మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ముంబై నుంచి మీరా అక్కయ్య గారు తన యొక్క అనుభవాలు మనతో షేర్ చేసుకున్నారు. ఓం శాంతి.